గోదావరి గట్టు పైన ఈ మూవీ రివ్యూ ఈ వీడియోలో చూసుకుందాం. ఈ మూవీ వచ్చేసరికి 2 hours 25 minutes ఆర్ఆన్ టైంతో అయితే ఉంటుంది. అండ్ దీంట్లో యాక్టర్స్ బై లైక్ సుమంత్ ప్రభాస్, జగపతి బాబు, లైలా, సుదర్శన్, రాజ్ కుమార్ కసిరెడ్డి, వైవ రాఘవ్, ఇంకా మాట్లాడుకుంటే అదర్ క్యారెక్టర్స్. అసలు ఫిలిం ఎలా అనిపించిందని మాట్లాడుకోవాలంటే నాకైతే కొంచెం నచ్చింది. హీరో అక్కడికి చూసుకున్నట్టయితే కొంచెం షేడ్స్ అయితే నచ్చాయి ఈ ఫిలిం లో అని చెప్పొచ్చు. అంటే కొంచెం రొటీన్ ఉన్నా కూడా బాగానే ఉంది. ఒకసారి చూసే విధంగా కొంచెం ఫ్రెష్ గా ఇలా అయితే అనిపిస్తుంది. మెయిన్లీ అసలు ఫిల్మ్ స్టోరీ ఎలా ఉంటుంది ఈ మూవీలో అని మాట్లాడుకుంటే, రాజు అలియాస్ మన సుమంత్ ప్రభాస్, సో తను ఒక ఆటో డ్రైవర్ అని చెప్పుకోవచ్చు. తను ఒక మిడిల్ క్లాస్ అలా లైఫ్ అయితే లీడ్ చేస్తూ ఉంటాడు. అనుకోకుండా జగపతి బాబు గారి డాటర్ని అయితే తను లవ్ చేస్తాడు. మరి జగపతి బాబు గారు మనం రిచ్ పర్సన్ అంటే కాదు, తను ఒక వాచ్మెన్ అని చెప్పుకోవచ్చు. సో మరి తన డాటర్కి మన హీరోకి ఎలా సెట్ అయింది, ఏమైంది అనేది మీరు ఎంటర్గా ఫిలిం చూసి తెలుసుకోండి అని చెప్తాను. ఫిలిం వరకు చూసుకున్నట్టయితే, అంటే ఫస్ట్ హాఫ్ వరకు చూసుకున్నట్టయితే బాగుంది. అంటే ఒక ఆటో డ్రైవర్ అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే మన హీరోయిన్ కి ఆ లవ్ అండ్ ట్రాక్ కానియచ్చు కొంచెం బాగుంది. మన సుమంత్ ప్రభాస్ స్వాగ్ కూడా బాగుంటుంది. స్లాంగ్ అయితే చాలా బాగుంటుంది అని చెప్పొచ్చు. ఆ గోదావరి స్లాంగ్ అలా బాగా డిజైన్ చేస్తారని చెప్పుకోవచ్చు. హీరోయిన్ క్యారెక్టర్ కూడా బాగానే ఉంటుంది. ఇంకొకటి ఫ్రెండ్ రోల్ లో నటించిన మన సుదర్శన్ గారి క్యారెక్టర్ కానీ, లేకపోతే రాజ్ కుమార్ కసిరెడ్డి గారి క్యారెక్టర్ కానీ, వీళ్ళది కామెడీ వేరియేషన్ లో డిజైన్ చేస్తారు. వీళ్ళది కూడా సెట్ అయింది ఈ ఫిలిం లో అయితే అనిపించింది. అండ్ ఇంకొక మెయిన్ క్యారెక్టర్స్, ఇద్దరు క్యారెక్టర్స్ గురించి చెప్పుకోవాలంటే మన రాజీవ్ కనకాల గారు కానీ, లేకపోతే మన జగపతి బాబు క్యారెక్టర్, వీళ్ళిద్దరితో వచ్చే సీన్స్ కూడా బాగుంటాయి కొన్ని ఫ్రేమ్స్ లో అనేది చెప్పుకోవచ్చు. క్లైమాక్స్ పోర్షన్ అయితే ఒక గుడ్ పొజిషన్ తో అయితే ఎండ్ చేశారు. అది బెటర్ అనిపించింది ఫిలిం లో. మెయిన్లీ మన హీరోని అయితే హైలైట్ చేసే సీన్స్ ఏంటంటే కొంచెం ఎన్నో సీన్స్ లో అయితే తీసుకొచ్చారు. అది ఫిలిం కి ప్లస్ అయింది అన్నట్టు నా ఒపీనియన్. అండ్ ఇంకా లైక్ చెప్పుకోవాలంటే ఫ్యామిలీ ఓరియంటెడ్ కానిచ్చు, లేకపోతే లవ్ అనే కాన్సెప్ట్ కానిచ్చు, మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే డెఫినెట్లీ ఫిలిం ని వాచ్ చేయండి. ఒక లిప్ లాక్ సీన్ అయితే ఉంటుంది. అది తప్పించి మిగతాది ఎక్కడ కూడా రిమైనింగ్ పార్ట్ ఎక్కడ కూడా నెగిటివ్ షేడ్స్ అయితే లేవు ఫిలిం లో. ఓకే, ఈ విధంగా అయితే ఉంటుంది మాట్లాడుకోవచ్చు. అండ్ సాంగ్స్ వైజ్ గా చూసుకున్నా, లేకపోతే బ్యాక్గ్రౌండ్ వైజ్ గా చూసుకున్నా, మూవీకి తగ్గట్టు అయితే సీన్స్ కి తగ్గట్టు అయితే వెళ్ళిపోతుంది. అండ్ ఫైనల్లీ మన సుమంత్ ప్రభాస్ గారిది ఈ సెకండ్ ఫిలిం కాబట్టి మీరు చూసిన వాళ్ళైతే మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి. నా వరకు చెప్పాలంటే వన్ టైం వాచబుల్ ఫిలిం అని చెప్పొచ్చు. అండ్ ఫస్ట్ హాఫ్ లో ఆటోస్ రేసింగ్ అయితే కొన్ని సీన్స్ ఉంటాయి భయ, అది కొంచెం బాగా అనిపించింది భయ ఫిలిం లో. స్టార్టింగ్ బిగినింగ్ సీన్ లో చూస్తారు మీరు. సో ఈ విధంగా అయితే ఉంటుంది గోదావరి గట్టుపై అనే మూవీ రివ్యూ అయితే ఇది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.